నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితను మరి సిబిఐ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈడీ అధికారులు కూడా ఆమెను అదుపులోకి తీసుకొని 10 రోజుల పాటు విచారించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఏదైతే 3 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి స్పెషల్ కోర్టు ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టుకి సిబిఐ దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిని మన్నించినటువంటి రౌస్ రెవెన్యూ కోర్టు 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సిబిఐ కస్టడీ ఆల్రెడీ ముగిసిపోయినటువంటి పరిస్థితి కల్వకుంట్ల కవిత 3 రోజుల పాటు అనేక రకాలైనటువంటి సుమారుగా 150 పైన ప్రశ్నలు అడిగినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడంలో సిబిఐ అధికారులు అయితే 3 రోజుల పాటు పూర్తిగా కల్వకుంట్ల కవితను విచారించినటువంటి నేపథ్యం. దీనిలో అనేక రకాలైనటువంటి సమాధానాలను దాటవేసేటువంటి ప్రయత్నం చేసిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. సుమారుగా దాంట్లో ఉన్నటువంటి ఈ లిక్కర్ కుంభకోణంలో దాగి ఉన్నటువంటి ఏవైతే అరవింద్ కేజ్రీవాల్ తోటి మనీష్ సిసోడియా తోటి జరిపినటువంటి ఈ కుంభకోణంలో అసలు ఢిల్లీ వేదికగా మీరు కొత్త లిక్కర్ కుంభకోణానికి ఎందుకు తెరలేపడం జరిగింది, దీంట్లో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, దీంట్లో వచ్చినటువంటి లాభాలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ఇవ్వడం జరిగింది, గోవా ఎన్నికల్లో ఏ విధమైనటువంటి పెట్టుబడులు పెట్టినటువంటి అన్ని అంశాలపైన కులంకుశంగా ప్రశ్నలు అడిగినటువంటి నేపథ్యం. దీంట్లో దాటవేసేటువంటి ప్రయత్నం కల్వకుంట్ల కవిత చేసినటువంటి నేపథ్యం. అదే సందర్భంలో చాలాసార్లు ఒకవేళ ఈడీ అధికారులు ఏదైతే రౌస్ రెవెన్యూ కోర్టు ముంగట ఆమెను ప్రవేశపెడుతున్నటువంటి దశలో కానీ ఆమెను బయటకు తీసుకువెళ్తున్నటువంటి దశలో కానీ కల్వకుంట్ల కవిత కొన్ని సందర్భాల్లో జై తెలంగాణ అనేటువంటి నినాదాలు చేయడం జరిగింది. కేవలం ఇది ఈడీ సిబిఐ అరెస్ట్ కాదు, ఇది బీజేపీ పార్టీ అరెస్ట్ అని చెప్పేసి ఆమె బహిరంగంగా విమర్శలు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. ఒక పక్కన కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఎక్కడ కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండదు, నిబంధనల ప్రకారం కోర్టు బయట మాట్లాడాల్సినటువంటి అవసరం. ఇంకొక పక్కన ఆమె నిందితురాలుగా ఉన్నది. అంతేకాకుండా ఆమె కోర్టు ముందడికి జడ్జి ముంగడికి ప్రవేశపెడుతున్నటువంటి దశలో ఈ సంబంధించినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేసి అక్కడ కొంత రెచ్చగొచ్చేటువంటి ప్రయత్నాలు కల్వకుంట్ల కవిత చేస్తుందని చెప్పేసి మరి ఇప్పటికే ఈడీ అధికారులు ఒకసారి స్పెషల్ కోర్టుకి తెలపడం జరిగింది. ఇదే సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి పరిణామంతో అక్కడ కావేరీ జువేద ఎవరైతే రౌస్ రెవెన్యూ కోర్టు ప్రత్యేకమైనటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆ కల్వకుంట్ల కవిత చేసేటువంటి వ్యాఖ్యలపైన చాలా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఎందుకంటే తాము ఆ కోర్టు హాల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసుకున్నట్టయితే ఇది కేవలం సిబిఐ అరెస్ట్ కాదు, ఇది సిబిఐ విచారణ కాదు, ఇది బీజేపీ విచారణ. బీజేపీ నేతలు ఏదైతే బయట మాట్లాడుతూ ఉన్నారో నా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ లిక్కర్ కుంభకోణంలో బదనం చేసేటువంటి ప్రయత్నాలు అయితే ఏదైతే చేయడం జరుగుతూ ఉన్నదో, ఏదైతే మాటలు నన్ను నిందించేటువంటి ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తూ ఉన్నారో యాజ్ ఇట్ ఈస్గా అవే ప్రశ్నలు ఈడీ అడుగుతా ఉన్నది, సిబిఐ అధికారులు కూడా అడుగుతా ఉన్నారు. కాబట్టి ఈ అన్నది సిబిఐ అరెస్ట్ కాదు, ఇది బీజేపీ నేతల యొక్క అరెస్టు, బీజేపీ యొక్క విచారణ అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే దీని పట్ల ప్రతిసారి కోర్టు ముంగడికి వచ్చినటువంటి దశలో తీహార్ జైలుకు వెళ్తున్నటువంటి దశలో కూడా చాలా సందర్భాల్లో ఆమె బహిరంగంగా కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉంది, బహిరంగంగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నది. పోలీసులు అదుపులో ఉండి ఈడీ అదుపులో ఉన్నప్పుడు కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో మనకు చూడడం జరిగింది. సుమారుగా 4-5 సార్లు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి రిపీట్ అయినట్టయితే తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఒక పక్కన ఇదే సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే 17 మందిని కోర్టు సిబిఐ కానీ ఈడీ కానీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. తీహార్ జైల్లో కొంతమంది ఉంటే మరో జైల్లో కొంతమంది ఉన్నటువంటి నేపథ్యం. దీనిలో వాంగ్మూలం ఇచ్చినటువంటి అప్రూవల్గా మారి వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబుతో పాటు మాగుంట రాఘవ వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి సందర్భంలో ఈ లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా కల్వకుంట్ల కవితే కీలకమైనటువంటి పాత్ర వహించింది, కీలకమైనటువంటి సూత్రధారి ఆమె అని చెప్పేసి వాళ్ళ వాంగ్మూలంలో చెప్పినటువంటి దశలో కల్వకుంట్ల కవితని 16వ నిందితురాలుగా ఆమెను చేర్చడం జరిగింది. 17వ నిందితులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా చేర్చడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలును శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మరొక పక్కన కవిత కూడా తీహార్ జైలుకు వెళ్ళినటువంటి నేపథ్యం. 14 రోజుల పాటు ముందుగా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు తీహార్ జైలుకు తరలించినటువంటి నేపథ్యం. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మరో 14 రోజుల పాటు తమకు మరో 10 రోజులు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ అధికారులు కోరడం జరిగింది. కానీ ఒక పక్కన కేవలం వారం రోజుల పాటు మాత్రమే జ్యుడిషియల్ కస్టడీకి ఈడీ కస్టడీకి అప్పగించడం జరిగింది. దాని తర్వాత ఇంకో 3 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కు 14 రోజులు, జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజులు అయిపోయిన తర్వాత మరో 14 రోజుల పాటు కూడా ఆమెను తీహార్ జైలుకే ఉండాలని చెప్పేసి కోర్టు కూడా తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యం. ఆమె కనుక ఒకవేళ బయటకు వచ్చినట్టయితే కీలకమైనటువంటి సాక్ష్యాలు మాయం చేస్తుంది, కీలకమైనటువంటి ఆధారాలు మాయం చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ కేసు అనేది కూడా కీలకమైనటువంటి తుది దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈమెను బయటకు పంపించినట్టయితే తీవ్రమైనటువంటి కేసులో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేది కోర్టుకు ఈడీ తెలిపినటువంటి వాస్తవాలు. దీనిని మన్నించినటువంటి, దీనిని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఏదైతే ఉందో నిజమే కావచ్చేమో ఈమెకు రాజకీయ పరమైనటువంటి
కుటుంబం కాబట్టి, అంతేకాకుండా ఈమె ఎమ్మెల్సీగా కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ అప్రూవల్గా మారినటువంటి వాళ్ళను ఇద్దరికే బెదిరించిందన్నటువంటి ప్రయత్నం చేసిందనేది కోర్టుకి కొన్ని ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది ఈడీ. ఇప్పుడు కూడా ఆ ఆధారాలు సమర్పించడంతో పాటు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బయటకు పంపించినట్టు ఏదంటే ఆమె మరోసారి ఇట్లాంటి సాక్ష్యాలను తారుమారు చేస్తుంది కాబట్టి ఈమెను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపించొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికోసం అని చెప్పేసి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి ఆమెను సిబిఐ ఏదైతే విచారణ కోరడం జరిగింది. తమ కస్టడీ కనుక తీసుకున్నట్టయితే మాకు సులభంగా మేము ఆమె దగ్గర నుంచి సమాధానాలు రాబట్టచ్చు అన్నటువంటి నిర్ణయానికి సిబిఐ రావడం జరిగింది. దాంతో ప్రత్యేకమైనటువంటి కోర్టుకి వాళ్ళ విన్నపించడం జరిగింది. మాకు కస్టడీ కావాలని చెప్పేసి ఏదైతే సిబిఐ తెలపడంతో సిబిఐ కేవలం ఒకరోజు మాత్రమే ముందుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కవితను ఒకరోజు మాత్రమే విచారించుకోవచ్చు, దానికి మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పేసి సిబిఐకి కోర్టు ప్రత్యేకమైనటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. ఒకరోజు ఆమెను విచారించిండ్రు. మహిళలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఆధ్వర్యంలో జైల్లో ఉన్నటువంటి ఏదైతే కారాగారంలో తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను ఒకరోజు విచారించడం జరిగింది. ఆ విచారణలో ఎటువంటి మౌనంగా ఉందట. ఆమె సమాధానాలను దాటవేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఏ ప్రశ్నలు అడిగినా కానీ నాకు తెలియదు అన్నటువంటి సమాధానమే చెప్పింది. దానికోసం మరొకసారి మాకు కస్టడీ కావాలి, తమదైనటువంటి మా స్టైల్లో కనుక మేము విచారించినట్టయితే మాకు అన్ని రకాలైనటువంటి సమాధానాలు దొరుకుతాయి, ఖచ్చితంగా మాకు కస్టడీకి అప్పగించాల్సిందే అని చెప్పేసి కోర్టుకు మరొకసారి సిబిఐ అధికారులు విన్నవించడం జరిగింది. అదే నేపథ్యంలో సిబిఐకి అనుకూలంగా 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించడం జరిగింది రౌస్ అవెన్యూ కోర్టు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కల్వకుంట్ల కవితకు ఈ రోజు మాత్రమే చివరి రోజు, అంటే 3 రోజులు సిబిఐ కస్టడీలో ఉండడం జరిగింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడుతున్నటువంటి దశలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకునేది కోర్టు. ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి కనుక ఇట్లాంటిది కనుక రిపీట్ అయినట్టయితే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి కోర్టు జడ్జి చెప్పినటువంటి మాట. దీని పట్ల మరి ఆల్రెడీ మరి ఇప్పటికైనా కానీ కల్వకుంట్ల కవిత మరి నోరు మూసుకొని ఉంటుందా, లేకపోతే ఉంటే అట్లాంటి వ్యాఖ్యలు చేస్తుందా అనేది కూడా చూద్దాం. దీనిపైన మరి సిబిఐ ఒక పక్కన 3 రోజుల విచారణ అయిపోయింది, ఈడీ అధికారులకు 10 రోజుల విచారణ అయిపోయింది. దీంట్లో ఏ విధమైనటువంటి ఆధారాలను సేకరించడం జరిగింది, దీంట్లో ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి ఆధారాలని, ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలని ఏ విధమైనటువంటి ఎట్లా సమకూర్చుకోవడం జరిగింది, టెక్నికల్ పరమైనటువంటి ఎవిడెన్స్ని రేపు కోర్టుకు సబ్మిట్ చేయాలనేది ఉంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా, ఫోన్లో పగలగొట్టినటువంటి ఫోన్లు కానీ ధ్వంసం చేసినటువంటి ఫోన్లతో పాటు రిమూవ్ చేసినటువంటి డాటాని ఏమైనా పోలీసు ఈడీ అధికారులు కానీ ఇక్కడ సిబిఐ అధికారులు కానీ ఏమైనా రికవర్ చేసిందో లేదనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దర్దాపుగా సిబిఐ అదుపులో 3 రోజుల పాటు 10 రోజుల పాటు ఏమో ఈడీ యొక్క అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఆధారాలు సేకరించాలి, ఒక టెక్నికల్ పరమైనటువంటి ఆధారాలు సమకూర్చాలి. రేపు కోర్టుకు పిఎంఎల్ఏ చట్టంలో ఒకవేళ కనుక వీటన్నిటి కూడా సబ్మిట్ చేయనట్టయితే మళ్ళీ ఒక నిర్దోషిగా కల్వకుంట్ల కవిత బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంట్లో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని గండికొట్టింది కల్వకుంట్ల కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనేది కూడా పెద్ద ఎత్తున అభియోగం ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళని దోషులుగా చేర్చాలంటే ఖచ్చితంగా సాక్ష్యాధారాలు మాత్రం కీలకంగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మరో వారం రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తుంది కావచ్చేమో, మళ్ళీ ఇంకా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించాలంటే మళ్ళీ ఒక వారం రోజుల పాటు అప్పగిస్తుందేమో అన్నటువంటి కొంత చర్చ నడిచింది. కానీ అనూహ్యంగా ఆమెకు మరి సిబిఐ కూడా 3 రోజుల్లోనే పూర్తి వివరాలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి మరి జ్యుడిషియల్ రిమాండ్కు మళ్ళీ ఒకసారి తీహార్ జైలుకు తరలించడం జరిగింది. రేపు ఏదైతే 23వ తారీఖున ఈ సంబంధించినటువంటి కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ జరిగేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది.